ప్రజలంతా పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని, పరిశుభ్రతతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మార్కాపురం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్క్ వేస్ట్ జనరేటర్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బందితో కలిసి కలెక్టర్ స్వయంగా చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శుభ్రం చేసిన ప్రదేశాల్లో మహిళలతో కలిసి ముగ్గులు వేసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కొండేపల్లి రోడ్లోని సప్లై ఛానల్ వద్ద ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రజా మరుగుదొడ్ల వద్ద క్లీనింగ్ అండ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ముగింపులో అందరితో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. పరిశుభ్రత ఒకరోజు చేసే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛాంధ్రను ప్రజాోద్యమంగా మార్చేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామరెడ్డి, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా కార్యక్రమంలో భాగంగా మనం మార్కాపురం పట్టణం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు, శుభ్రతా కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఇది దాదాపుగా 4 వారాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా యుఎల్బీస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ శుభ్రత సంబంధించినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీకి సంబంధించి, అదేవిధంగా రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, బ్లాక్ స్పాట్స్కి సంబంధించి, అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ను కూడా క్లీన్ చేయడం జరిగింది. ముఖ్యంగా శుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. శుభ్రత గురించి ప్రజలందరికీ కనీస అవగాహన కల్పించాలి అనే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది గత 16 నెలలుగా నిరాటంకంగా కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు మన మార్కాపురం పట్టణం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, యుఎల్బీస్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవాలి. ఎందుకంటే సోర్స్ సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎన్నో రకమైనటువంటి హానికారక పదార్థాలు ఈరోజు నేలలో కడగడం కారణంగా వివిధ రకాల క్యాన్సర్స్, శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివి చాలా తరచుగా వింటున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా శుభ్రతను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. తమ ఇంటినే కాదు, తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం అనేది మన అందరి బాధ్యత గుర్తించి తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి, అదేవిధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనందరం కూడా పాటుపడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.